అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో అసలు మొదటి స్థానం గురించి చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సీక్రెట్స్ ఆఫ్ ఫస్ట్ హౌస్ అంటే మొదటి స్థానము, మొదటి భావం గురించి చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. సో దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. మొదటి స్థానము, మనకి మొదటి స్థానము బట్టే ప్రతి ఒక్కటి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే లగ్నము బట్టే ఆ లగ్నానికి శుభగ్రహాలు ఏంటి, అశుభగ్రహాలు ఏంటి, ఆ లగ్నం బట్టి రెండవ స్థానం ఎలా ఉంటుంది, మూడవ స్థానం ఏమవుతుంది, వివాహం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం డిఫరెన్షియేట్ చేయాలి అంటే ముఖ్యంగా మనకి లగ్నము కావాలి. ఇప్పుడు చూడండి, మీ యొక్క రైజింగ్ సైన్ ఏంటి అని అడుగుతూ ఉంటారు చాలా మంది అంటూ ఉంటారు, నాది స్కార్పియో రైజింగ్ సైన్ అంటే వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నము, లేదా కర్కాటక రాశి కర్కాటక లగ్నము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఉదాహరణకి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం అన్నా కూడా ఓకే, మీరు వృశ్చిక లగ్నం కాబట్టి లేదా వృశ్చిక రాశి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా డిమోటివేటెడ్గా ఉంటూ ఉంటారు, మీకు ఎక్కువ సెక్షువల్ థాట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి, ఇలా అని చెప్పేసి జనరల్ ప్రెడిక్షన్స్ అనేవి చెప్తూ ఉంటారు. అంటే జనరిక్గా చెప్తూ ఉంటారు అన్నమాట. కానీ మనం ఫస్ట్ హౌస్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. మొదటి స్థానము అంటే కేవలము మన మైండ్ అనేదే కాదు, అది ఎటువంటి మైండ్ అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా సెక్షువల్ థాట్స్ ఉంటూ ఉంటాయి, అలా అని చెప్పేసి మనం కంక్లూడ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి అధిపతి కుజుడయ్యారు, కానీ ఈ కుజుడు ఎక్కడ ఉన్నారో ఆ రాశికి సంబంధించిన క్వాలిటీస్ అనేవి ఈ లగ్నానికి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఇప్పుడు మీది ఒక లగ్నం అయినప్పుడు ఆ లగ్నాధిపతి ఎక్కడైతే ఉన్నారో, అంటే ఏ స్థానంలో అయితే ఉన్నారో, ఏ రాశిలో అయితే ఉన్నారో ఆ భావానికి సంబంధించిన క్వాలిటీస్ ని ఈ యొక్క లగ్నాధిపతి మనకి ఇస్తూ ఉంటారన్నమాట. కేవలము మంది వృశ్చిక లగ్నం అయింది కనుక ఈ కుజుడి యొక్క క్యారెక్టర్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు. ఒకవేళ వృశ్చిక లగ్నమే అయ్యి ఈ వృశ్చిక లగ్నాధిపతి అయిన కుజుడు మేషంలో ఉన్నారనుకోండి, మేషరాశికి సంబంధించిన క్వాలిటీస్ అన్నీ కూడా ఈ లగ్నాధిపతికి వస్తూ ఉంటాయి. అంటే వృశ్చికానికి సంబంధించిన క్వాలిటీస్ కాకుండా మేషానికి సంబంధించిన క్వాలిటీస్ వస్తూ ఉంటాయి. అలాగే దీనితో పాటు కో రూలర్ కూడా ఉంటారు కదా వృశ్చిక రాశికి, అంటే కేతువుకి ఆధిపత్యం కూడా ఇచ్చారు. ఇప్పుడు కేతువు ఎక్కడున్నారో కూడా మనం జనరల్గా చూస్తూ ఉండాలి. నేను ఉదాహరణ కోసం మాత్రమే ఈ వృశ్చిక లగ్నాన్ని వృశ్చిక రాశిని తీసుకున్నాను. ఉదాహరణకి సింహలగ్న జాతకులు ఉన్నారనుకోండి, సింహలగ్నం కాబట్టి వీళ్ళు చాలా బోల్డ్గా ఉంటారు, వీళ్ళు అథారిటేటివ్గా ఉంటారు, కమాండింగ్గా ఉంటూ ఉంటారు అని జనరల్గా చెప్తూ ఉంటాం. కానీ ఆ లగ్నాధిపతి వెళ్ళి ఎక్కడ ఉన్నారో, ఆ రాశి ఏదైతే ఉందో ఆ రాశికి సంబంధించిన క్వాలిటీస్ అనేవి కూడా మనలో చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వృశ్చిక రాశి అన్నంత మాత్రాన వాళ్ళకి సెక్షువల్ థాట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ వృశ్చిక రాశికి కో రూలర్ అయిన కేతువు గనక ఫర్ ఎగ్జాంపుల్ ఏ మోక్ష రాశిలోనో ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా సన్యాసుల్లా ఉంటూ ఉంటారు. వాళ్ళ మనసులో వాళ్ళు ఎలా ఉంటారు, చాలా ఆధ్యాత్మికంగా ఉంటూ ఉంటారు. ఒక మాంక్ ఎలా అయితే ఉంటారో అలా ఉండే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కేవలము లగ్నము అంటే రైజింగ్ సైన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం పూర్తిగా చెప్పడానికి లేదు. ఈ రైజింగ్ సైన్కి సంబంధించిన అధిపతి ఎలా ఉన్నారో ముఖ్యంగా చూడాలి. అలాగే మొదటి స్థానానికి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ సీక్రెట్ ఏంటి అంటే, మొదటి స్థానంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ప్రభావము మన యొక్క పర్సనాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట అండి. అంటే లగ్నాధిపతి కన్నా కూడా ముఖ్యంగా ఆ లగ్నంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అనేది మన పర్సనాలిటీ మీద, మన బిహేవియర్ మీద, మన రంగు రూపు వీటి మీద పడుతూ ఉంటాయి అన్నమాట. సో అది కూడా చాలా ముఖ్యమైన విషయము. నేను ఇందాక ఏం చెప్పాను, మొదటి స్థానము అంటే కేవలము మన మైండ్ ఒకటే కాదు, ఒకవేళ మైండ్ అయినా కూడా అది ఎటువంటి మైండ్ అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండాలి. మొదటి స్థానం అనేది మన యొక్క ఇంటెలిజెన్స్కి సంబంధించినది. మనం ఎంత అలర్ట్గా ఉన్నాము, ఎంత తెలివిగా ఉన్నాము, దీనికి సంబంధించిన మైండ్ అన్నమాట మొదటి స్థానం. అలాగే మూడవ స్థానానికి సంబంధించింది ఏంటి, మూడవ స్థానానికి సంబంధించిన మైండ్ కూడా ఉంటుంది. అదేంటి అంటే సెక్షువల్ అర్జెస్, అంటే ఎక్కువ కోరికలు ఉన్నా,
అంటే చాలా చాలా ఎక్కువ కోరికలు ఉన్నా, అలాగే వాళ్ళకి విపరీతమైన కోపం ఉన్న, అగ్రెషన్, ఆ ఇంపల్సివ్నెస్ ఉన్న, ఆ ఇంపల్సివ్నెస్కి సంబంధించిన మైండ్ ఏదైతే ఉందో అది యొక్క 3వ స్థానం సూచిస్తూ ఉంటుందన్నమాట. జనరల్గా మీ అందరికీ తెలిసినట్టయితే 4వ స్థానము మన యొక్క హార్ట్, మన మనస్సు, అలాగే మన సుఖము, మన కంఫర్ట్, వీటిని సూచిస్తూ ఉంటుంది. 6వ స్థానము మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అని సూచిస్తూ ఉంటుంది. మనకున్న అలవాట్లు ప్రతిదీ కూడా పూర్తిగా కాన్షియస్ కాదండి. ఒక 90% వరకు కూడా ఇవన్నీ కూడా అన్కాన్షియస్ హ్యాబిట్స్ అనమాట. అంటే మనకి తెలియకుండానే మన పూర్వజన్మల వాసనల వల్ల మనకి ఉండిపోయిన అలవాట్లు, అలాంటి అలవాట్లకి మనం బానిసలు అవుతూ ఉంటాము, లేదా అలాంటి అలవాట్లు అనేవి మనకు ఉంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది 6వ స్థానం బట్టి చూస్తూ ఉంటాము. అలాగే 8 మరియు 12వ స్థానము, ఈ 8, 12వ స్థానము కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎటువంటి మైండ్ అని మనకి సూచిస్తూ ఉంటుంది. చాలా మంది చూడండి, లాజిక్ గా మాట్లాడు, ప్రాక్టికల్ గా మాట్లాడు అంటూ ఉంటారు. ఏమైనా విషయం లాజిక్ గా ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు, ప్రాక్టికల్ గా ఉంటేనే దాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు. లాజికల్ గా లేనిది, ప్రాక్టికల్ గా లేనిది, ఒకవేళ టూ మచ్ ఆధ్యాత్మికంగా ఉందనుకోండి, అది వాళ్ళు లాజికల్ గా కన్సిడర్ చేయరన్నమాట. సో ఫిజికల్ వరల్డ్ కి, ఈ యొక్క ఫిజికల్ ప్లేన్ కి అర్థం కాని మైండ్ సెట్ ఏదైతే ఉందో అది 8, 12వ స్థానం సూచిస్తూ ఉంటుంది. అంటే మనకి కనిపించేది కాకుండా కనపడని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం, అంటే ముఖ్యంగా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండడం. ఇక్కడ మీరు స్పిరిచువల్ మైండ్ అండి అని అనొచ్చు. స్పిరిచువల్ మైండ్ అంటే 5వ స్థానం సూచిస్తూ ఉంటుంది అనమాట. ఇది స్పిరిచువల్ మైండ్ కాదు, ఒక రకంగా ఇంట్యూటివ్ మైండ్. లాజిక్ అనే విషయం కాకుండా ఇంకా డీప్ మైండ్ సెట్ అనేది ఈ 8, 12వ స్థానం సూచిస్తూ ఉంటుంది. అంటే మిస్టికల్ మైండ్ సెట్ అంటూ ఉంటారు కదా, వెరీ డీప్ మైండ్ సెట్. అంటే మనకి కనిపించిన దాని గురించి కాకుండా కనిపించని దాని గురించి ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క మైండ్ సెట్ అనేది ఈ 8, 12వ స్థానం సూచిస్తూ ఉంటుంది. సో మొదటి స్థానము అంటే కేవలము మన మైండ్ అని మనం అనుకోవడానికి లేదు. మన మైండ్ అనేది మొత్తం హారోస్కోప్ అంతా కూడా వ్యాపించి ఉంది. మన ఆలోచనలు, మన అలవాట్లు, ఇవన్నీ కూడా మన మైండ్ అంతా కూడా పూర్తి హారోస్కోప్ బట్టే మనం జడ్జి చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి లగ్నంలో సూర్యుడు గనక ఉన్నారనుకోండి, సూర్యుడు అంటే ఏంటి? సూర్యుడు ఒక కింగ్లీ ప్లానెట్. అంటే వాళ్ళు చాలా రాయల్ గా ఉండే అవకాశం ఉంటుంది, అలాగే చాలా కమాండింగ్ గా ఉండే అవకాశం ఉంటుంది, అథారిటేటివ్ గా ఉండే అవకాశం ఉంటుంది, చాలా మంచి వాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది, అలాగే ఎదుటి వాళ్ళు వీళ్ళని చూసి చాలా అట్రాక్ట్ కూడా అవుతూ ఉంటారు అన్నమాట. ఇది ఎఫ్లిక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు సన్, అంటే సన్ కనుక ఎఫ్లిక్ట్ అవ్వకుండా లగ్నంలో ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఇలా ఉంటారు. ఒక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, చాలా ధైర్యంగా ఉంటారు, ధైర్యోత్సాహాలు ఉంటాయి, వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ముందుండి అందరినీ కూడా నడిపిస్తూ ఉంటారు, అలాగే చాలా అథారిటేటివ్ గా ఉంటూ ఉంటారు. తను ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు, చాలా పాజిటివ్ గా చెప్తూ ఉంటారు. ఒకవేళ ఎఫ్లిక్ట్ అయ్యారనుకోండి, ఇక్కడ ఈగో అనేది చాలా ఎక్కువైపోతుంది, అహంకారము అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. చాలా బాసీగా ఉంటారు, అంటే నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పిందే కరెక్ట్, ఇటువంటివి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ స్వభావం కూడా అలా ఉంటుంది అనమాట. విపరీతమైన డామినేషన్ అనేది చూపిస్తూ ఉంటారు. అంటే ఎఫ్లిక్ట్ అయినా కూడా ఇక్కడ ఎఫ్లిక్షన్ ముఖ్యంగా వేరే ఇతర వ్యతిరేక గ్రహాల చేత చూడబడినా కూడా ఇక్కడ ఓవర్ డామినెన్స్ అనేది చూపిస్తూ ఉంటారు. అది అంత మంచి విషయం కాదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు కనుక మొదటి స్థానం అయ్యి మేషరాశిలో ఉన్నారనుకోండి, అంటే ఆయన ఉచ్చ రాశిలో ఉన్నా కూడా అది కూడా చాలా డామినేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది, కానీ పాజిటివ్ డామినేషన్. అంటే ఎలాగైనా మనం ముందుకు వెళ్ళాలి, ఎలాగైనా మనం సాధించాలి, ఇదన్నమాట. ఒకవేళ నెగిటివ్గా ఉందనుకోండి, ఇంకా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని. సో ఈ డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అసలు సూర్యుడు మొదటి స్థానంలో బలంగా పాజిటివ్గా ఎక్కడ ఉంటారు? ఒకవేళ సూర్యుడు కనుక తన యొక్క ఓన్ హౌస్ అయినా, అంటే ఓన్ స్థానం అయినా సింహరాశిలో ఉన్నా, లేకపోతే వృశ్చికంలో ఉన్నా, ధనుర్రాశిలో ఉన్నా, లేకపోతే ఈ మీన రాశిలో ఉన్నా కూడా ఇది పాజిటివ్ సన్ అని మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇవి కాకుండా మిగతా ఏ రాశుల్లో ఉన్నా కూడా ఒక రకంగా ఇబ్బందికరమైన పొజిషన్లో ఉన్నట్టు. ఒకవేళ చంద్రుడు మొదటి స్థానంలో ఉన్నారు అంటే, అది కూడా చాలా పాజిటివ్గా ఉన్నారనుకోండి, వీళ్ళని చూసి ప్రతి ఒక్కడు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళ యొక్క ఫీలింగ్స్ అనేవి అందరికీ అర్థమవుతూ ఉంటాయి. ఎదుటి వాళ్ళకి వీళ్ళ యొక్క ఫీలింగ్స్ అనేవి
చాలా బాగా వ్యక్తపరుస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు చాలా బాగా అర్థమవుతూ ఉంటారు ఎదుటి వాళ్ళకి. చాలా జెంటిల్గా ఉంటారు, చాలా కైండ్గా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎవరైనా బాధపడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళని దగ్గర తీసుకుంటారు, ఓదారుస్తారు. ఆ సాఫ్ట్ స్పోకెన్ యాటిట్యూడ్ అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. గుండ్రంగా మొహం ఉండడం, పెద్ద పెద్ద కళ్ళు ఉండడం, ఇలాంటివన్నీ కూడా చంద్రుడు లగ్నంలో ఉన్న వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఆ లగ్నము ఏ రాశి అయిందనేది కూడా చాలా ముఖ్యం. ఒకవేళ వృషభ రాశి అయినా, లేకపోతే ఈ యొక్క కర్కాటక రాశి అయినా, ధనుర్ రాశి అయినా, లేకపోతే మీన రాశి అయినా కూడా ఇవి కొంచెం పాజిటివ్ రాశులు చంద్రుడికి సంబంధించి. మిగతావన్నీ కూడా న్యూట్రల్గా ఉండొచ్చు, లేకపోతే ఇబ్బందికరంగా కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ చంద్రుడు కనుక ఇదే మొదటి రాశిలో ఉండి వీక్గా ఉన్నారనుకోండి, అంటే ముఖ్యంగా ఈ శని చేత చూడబడిన, లేకపోతే ఏ వృశ్చికంలో ఉన్నా సరైన సైన్స్లో లేరనుకోండి, దానివల్ల ఏంటంటే చాలా నీడీగా ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళకి అటెన్షన్ కావాలి. చూడండి, చాలా మంది అటెన్షన్ కావాలి, అటెన్షన్ గురించి చూస్తూ ఉంటారు. అంటే నన్ను వాళ్ళు పట్టించుకోవాలి, నన్ను పట్టించుకుంటూ ఉండాలి, నాతో మాట్లాడాలి, నాతోనే ఉండాలి, ఇప్పుడే ఫోన్ పెట్టేశారు మళ్ళీ చేసి వాళ్ళ ఫోన్ వాళ్ళు నాకు, అంటే ఇది ఒక నీడీ కైండ్ ఆఫ్ నేచర్ అన్నమాట. పీపుల్ ప్లీజింగ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే వీళ్ళు ఎంత నీడీగా అయితే ఉంటూ ఉంటారో ఎమోషనల్గా, వీళ్ళు ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళు ఒకవేళ ఎదుటి వాళ్ళకి వీళ్ళు సహాయం చేయాలి అనిపించకపోయినా కూడా వాళ్ళని ఎలాగైనా వాళ్ళ దగ్గర మెప్పు పొందాలి, వాళ్ళు నాతో బాగుండాలి, వాళ్ళు నాకు అటెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి సహాయం చేయలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నా కూడా సహాయం చేస్తూ ఉండడము. ఆ పీపుల్ ప్లీజింగ్ అనే యాటిట్యూడ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే ఎప్పుడు కూడా కొంచెం డిప్రెస్డ్ స్టేట్లో ఉంటూ ఉంటారు. ఆ ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్ అనేవి కూడా తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. సో ఎఫ్లిక్ట్ అయినప్పుడు చంద్రుడు కొంత ఇబ్బందికరంగానే ఉంటుందండి. ఎందుకంటే మనసు కదా, మనసుకు సంబంధించిన గ్రహం చంద్రుడు కాబట్టి లగ్నంలో ఉంటూ ఇలా ఎఫ్లిక్షన్కి గురి అవ్వడం అనేది కొంత ఇబ్బందికరమైన రిజల్ట్స్ని మనకి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కుజుడు లగ్నంలో ఉంటే ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము. కుజుడు లగ్నంలో ఉన్నారనుకోండి, ఆ లగ్నము ఎటువంటి రాశి అయింది మనం పరిగణించాలి. ఒకవేళ పాజిటివ్ రాశి అయిందా కుజుడికి, తన యొక్క ఓన్ సైన్ అయిందా, మిత్రక్షేత్రం అయిందా, ఉచ్చక్షేత్రం అయిందా, ఇవన్నీ చూడాలి. సో ఒకవేళ మిత్రక్షేత్రము, ఉచ్చక్షేత్రము లేకపోతే తన యొక్క స్వక్షేత్రము అయిందనుకోండి, వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి, నేను ఒక పని అనుకుంటే అది ఖచ్చితంగా చెయ్యాలి అనే యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంబిషన్స్ అనేవి చాలా హైగా ఉంటూ ఉంటాయి. అంటే ఎక్కువ అంబిట్యూస్గా వీళ్ళు ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. అలాగే ఆ డామినెంట్ పర్సనాలిటీ కూడా ఖచ్చితంగా మనకి కనబడిపోతూ ఉంటుంది. ఒక రకమైన అగ్రెషన్ కూడా ఉంటుంది, కానీ అది పాజిటివ్ అగ్రెషన్ అనమాట. చాలా మోటివేటెడ్గా ఉంటూ ఉంటారు. ఏదైనా సరే చేసేయగల సాహసము, అలాగే ఆ ధైర్యోత్సాహాలు కూడా ఖచ్చితంగా వీళ్ళకు ఉంటూ ఉంటాయి. ఒకవేళ కుజుడు వీక్గా ఉన్నారనుకోండి, ఇక్కడ కొంత కన్నింగ్ యాటిట్యూడ్ అనేది ఇస్తూ ఉంటారు, కొంత సెల్ఫిష్నెస్ అనేది కూడా, ఆ స్వార్థం కూడా ఇస్తూ ఉంటారు అన్నమాట. అలాగే టూ పుషీగా ఉంటారు. పుషీగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎదుటి వాళ్ళకి మనం ఏదో ఫేవర్ అడిగాం అనుకోండి, సారీ రా నేను చేయలేను వాళ్ళు చెప్పారు అనుకోండి, అదేంట్రా ఎందుకు అలా చెయ్యాలి కదా అని చెప్పేసి వాళ్ళని కొంచెం పుష్ చేస్తారు, మ్యానిపులేట్ చేసేస్తూ ఉంటారు. ఈ యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కుజుడు లగ్నంలో ఉన్నప్పుడు, ఎఫ్లిక్ట్ అయినప్పుడు, లేదా ఇబ్బందికరమైన స్థానాల్లో ఉన్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఈ బుధుడికి సంబంధించిన స్థానాల్లో ఉండడము, శుక్రుడికి సంబంధించిన స్థానాల్లో ఉండడము, ఇటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు ఈ కుజుడు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల ఈ స్వార్థము, లేకపోతే అనవసరంగా కోపం రావడము, చికాకులు రావడము, దానికి తోడు ఆ ఇంపల్సివ్ యాటిట్యూడ్ కూడా, అంటే తొందరపాటు ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు బుధుడిని మనం చూసుకుంటే, బుధుడు ఇంటెలిజెన్స్కి సంబంధించిన గ్రహము. అటువంటి ఇంటెలిజెన్స్కి సంబంధించిన గ్రహము ఇంటెలిజెన్స్కి సంబంధించిన స్థానమైన మొదటి స్థానంలో ఉన్నారు అంటే వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు, చాలా తెలివితేటలు వాళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయాలో వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. చాలా ప్రాక్టికల్గా ఉంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి కమ్యూనికేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మొదటి స్థానం అంటేనే పూర్తి ఓవరాల్ హారోస్కోప్ అనేది మొదటి స్థానం మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి బుధుడు కనుక స్ట్రాంగ్గా తన యొక్క మిత్రక్షేత్రాల్లో కానీ, లేకపోతే స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్నప్పుడు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళగా ఉంటారండి. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఒకవేళ వీక్గా ఉన్నారనుకోండి, అంటే ఉదాహరణకి ఏ మేషరాశిలో ఉన్నా, లేకపోతే వృశ్చిక రాశిలో ఉన్నా చాలా ఆర్గ్యుమెంటేటివ్గా ఉంటారు. ఆర్గ్యుమెంటేటివ్గా ఉండడం అంటే ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ వాదిస్తూ ఉంటారు అనమాట.
ఎదురు వాళ్ళు ఏమైనా చెప్పిన వెంటనే వెంటనే రియాక్షన్ ఇస్తూ ఉంటారు. వాడు అది కాదురా అంటే లేదు అది కాదు ఇది అని చెప్పేసి వెంటనే మాట్లాడుతూ ఉంటారు. అంటే గొడవ పడే ధోరణి అనేది కొంత ఉంటూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు చెప్పింది ఒప్పుకోకపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ బుధుడు నీచబడి ఉన్నారనుకోండి, అంటే ఏ మీన రాశిలోనో ఉన్నారనుకోండి, వాళ్ళకి టూ మచ్ ఇమాజినేషన్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. అలాగే టూ మచ్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఒక హై వోల్టేజ్ బల్బ్ ఉందనుకోండి, చాలా బ్రైట్ గా వెలుగుతుంది అనుకోండి, వెలిగి 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 టప్మని పగిలిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది అంటే ఎంత పవర్ ఎక్కువైపోతే బల్బ్ కూడా తట్టుకోలేదు, పేలిపోతుంది. అలాగే ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువైపోయినా కూడా మైండ్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. సో బుధుడు ఇలా వీక్గా అంటే నీచబడినా కూడా అది నీచబడినంత మాత్రాన ఇంటెలిజెన్స్ ఉండదు అని మనం అనుకోవడానికి లేదు. కాకపోతే నీచబడి లగ్నంలో ఉన్నారనుకోండి, అక్కడ వాళ్ళు ఓవర్ ఇంటెలిజెన్స్ వల్ల మైండ్ కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, టూ మచ్ టాకటివ్గా ఉండే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో బుధుడు గనక వీక్గా ఉంటే ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరికైనా అలా ఉంటే కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇప్పుడు గురువు లగ్నంలో ఉండటం చాలా మంచిది. బుధుడు కానీ గురువు కానీ లగ్నంలో దిగ్బలం చెందుతూ ఉంటారు. అంటే తూర్పు వైపున లగ్నము తూర్పు వైపు అంటారు కదా, తూర్పు వైపున ఈ బుధుడు గురువు కూడా చాలా బలంగా ఉంటారు. ఈ యొక్క గురువు బలంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆప్టిమిజం అంటే ఆశావాదము అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆప్టిమిస్టిక్ నేచర్ ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే బయట ఏదో జరిగిపోతుంది, దేశం అల్లకల్లోలంగా ఉంది, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లగ్నంలో గనక ఈ గురువు ఉన్నారు అంటే అటువంటి పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ క్యారెక్టర్ అనేది ఇస్తూ ఉంటారు. లగ్నం అంటే మళ్ళీ ఎటువంటి రాశుల్లో ఉండడము అంటే ఇప్పుడు చూడండి, కర్కాటక రాశిలో ఉన్న, మీన రాశిలో ఉన్న, లేదా ధనుర్ రాశిలో ఉన్న, వృశ్చికంలో ఉన్న, మేషంలో ఉన్న, సింహంలో ఉన్న, ఇదంతా కూడా గురువుకి సంబంధించి కొంత పాజిటివ్ సైన్స్, చాలా మంచి సైన్స్, కొంత కాదు చాలా మంచి సైన్స్ అనమాట. ఇలా మంచి రాసుల్లో ఉంటూ లగ్నంలో ఉన్నారు అంటే వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఉంటుంది, చాలా మంచి హృదయం ఉంటుంది, ఉదార స్వభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశము ఆలోచన వాళ్ళకు ఉంటుంది, చాలా ఆధ్యాత్మికంగా కూడా ఉంటూ ఉంటారు, మంచి జ్ఞానవంతులుగా కూడా ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. అయితే ఇది రాశి బట్టి కూడా డిఫరెంట్ క్వాలిటీస్ అనేవి ఉంటూ ఉంటాయి. దాని గురించి నేను పూర్తిగా ఇందులో చెప్పట్లేదు. ఒకవేళ కనుక గురువు వీక్గా ఉన్నారనుకోండి లగ్నంలో, అంటే ఉదాహరణకి మకర రాశిలో ఉండడము, లేకపోతే ఈ తులా రాశిలో ఉండడము, లేకపోతే వృషభ రాశిలో ఉండడము, లేకపోతే మిథునము, కన్య, అంటే కొంత ఆ గురువుకి సంబంధించిన వ్యతిరేక గ్రహాలతో కనుక, అంటే వ్యతిరేక గ్రహాలకు సంబంధించిన ఇంట్లో గురువు ఉన్నారనుకోండి, ఇక్కడ నెగిటివ్ అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఓవర్ ఆప్టిమిస్టిక్ నేచర్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కూడా అతి అంత పనికిరాదు. అంటే మనం ఏం పర్వాలేదు అనుకుంటూ ఉండడం చాలా మంచిదే, కానీ సిచ్యువేషన్స్ సరిగ్గా లేవు అని మనం పసిగట్టలేదు అనుకోండి, అది చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలా పసిగట్టని టైంలో ఇక్కడ పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువైపోయింది అనుకోండి, అది దెబ్బతీసేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది అంటే వీక్గా ఉన్న గురువు వల్ల ఆ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే బాడీలో ఫ్యాట్ అనేది పెరిగిపోవడం, అన్వాంటెడ్ ఫ్యాట్ పెరిగిపోవడం, లివర్కి సంబంధించిన ఇష్యూస్ రావడము, ముఖ్యంగా డయాబెటీస్ రావడము, ఎక్కువ స్వీట్స్ తినకూడదు వీళ్ళు, అలా తినడము, దానివల్ల ఇబ్బంది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా మనం ఖచ్చితంగా చూస్తూ ఉండాలి. ఇప్పుడు శుక్రుడు లగ్నంలో ఉన్నారనుకోండి, శుక్రుడు అంటే ఏంటి, చాలా వండర్ఫుల్ ప్లానెట్, అంటే ఆ బ్యూటీని రిప్రజెంట్ చేసే ప్లానెట్ అనమాట శుక్రుడు. చాలా అందంగా ఉంటారు కనపడడానికి కూడా, అలాగే చాలా ప్లెజెంట్గా ఉంటారు, ఆ చార్మ్ అనేది ఖచ్చితంగా వీళ్ళకి ఉంటుంది. ఒకవేళ శుక్రుడు చాలా బలంగా ఉన్నట్టయితే, అంటే శుక్రుడు ఎలా ఉన్నా కూడా లగ్నంలో ఉంటే వాళ్ళు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు. చూడగానే వాళ్ళందరూ కూడా అబ్బా భలే ఉన్నారు కదా, భలే ఈ అమ్మాయి బాగుంది కదా, ఈ అబ్బాయి బాగున్నారు కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్నమాట చాలా పాజిటివ్గా. సో శుక్రుడు లగ్నంలో ఉండడం కూడా ఖచ్చితంగా మంచి విషయమే. మంచి కంఫర్టబుల్ లైఫ్ అనేది వాళ్ళకు ఉంటుంది, అంటే కంఫర్ట్గా ఉంటూ ఉంటారు. వాళ్ళు చాలా మంచి బట్టలు వేసుకోవడం, వాళ్ళని వాళ్ళు చాలా అందంగా ఉంచుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి.
ఒకవేళ శుక్రుడు గనక ఎఫ్లిక్షన్కి గురయ్యారు అనుకోండి, అంటే ముఖ్యంగా ఏ కర్కాటక రాశిలోనో లేకపోతే ఈ యొక్క ధనుర్రాశిలో కూడా మంచిదే. ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ కన్యా రాశిలోనో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కనుక శుక్రుడు ఉన్నారు అంటే కొంచెం బద్ధకం ఇచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. అలాగే వాళ్ళు ఏంటంటే స్టాండ్ తీసుకోరు, కాంప్రమైజ్ అయిపోతారు అనమాట. అంటే వాళ్ళు ఏదో చెప్పారు కదా అని చెప్పేసి, అంటే తను ఏమనుకుంటున్నా కూడా నాది ఏమనుకుంటే ఏముందిలే, తను వాడికి ఓకే అయితే నాకు ఓకే అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోతారు. సో శుక్రుడు వీక్గా ఉండడం వల్ల ఈ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. అది కూడా చాలా మంచిది కాదు. ఏదైతే అనుకుంటున్నామో దాని మీదే స్టాండ్ తీసుకోవాలి. శుక్రుడు వీక్గా ఉన్నప్పుడు ఇలా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శని లగ్నంలో ఉంటే, ఇప్పుడు చూడండి మనకి మైండ్లో ఉండకూడని విషయం ఏంటి? భయము. సో ఆ భయానికి సంబంధించిన గ్రహమే శని. ఆ శని గనక ఈ లగ్నంలో ఉన్న భయం ఉంటూ ఉంటుంది, ఆందోళన ఉంటూ ఉంటుంది, విపరీతమైన భయం ఉందనుకోండి, వాళ్ళు సరిగ్గా బతకలేరు కూడా. అంటే వాళ్ళు ఏం చెప్పలేరు, ఏం మాట్లాడలేరు, ఎవరు ఏమనుకుంటారో తెలియదు, వాళ్ళు ఏది కూడా ముందుకు వెళ్ళలేరు, లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఒకవేళ ఎఫ్లిక్షన్ అయినా అవ్వకపోయినా కూడా, అంటే ఇతర వ్యతిరేక గ్రహాల చేత చూడబడకపోయినా కూడా వీళ్ళకి ఎక్కువ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది శని లగ్నంలో ఉన్న వాళ్ళకి. ఒకవేళ భయం ఉన్నా కూడా భయం లేనట్టు వాళ్ళు బిహేవ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, కానీ లోపల ఆ భయాందోళన అనేది ఖచ్చితంగా ఉంటుంది. మైండ్లో ఎప్పుడు కూడా భయం అనేది ఉండకూడదు. ఆ భయం కనుక ఉంది అంటే మనిషి బ్రతకలేడు. సో అది చాలా కార్మిక్ రీజన్. శని లగ్నంలో ఉన్నారు అంటే ఆ భయాందోళనలు ఉండడము, వాళ్ళు ఏదైనా సాధించాలన్నా సాధించలేకపోవడము, కొంతవరకు వెళ్ళి ఆగిపోవడము, వెనక్కి వచ్చేయడము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే వాళ్ళు చూడడానికి చాలా మెచ్యూర్డ్ పర్సన్స్గా ఉంటూ ఉంటారు, చాలా పెద్దవాళ్ళగా కనపడుతూ ఉంటారు. ఇది మీ అందరికీ కూడా ఖచ్చితంగా తెలుసు. అలాగే ముఖ్యంగా పళ్ళు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి ఫేస్లో పళ్ళు అనేది కొంచెం ఏంటంటే డిఫరెంట్గా కనపడుతూ ఉంటాయి. డిఫరెంట్గా కనపడడం అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ పళ్ళు అనేవి డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటారు. సో శని లగ్నంలో ఉన్నప్పుడు వాళ్ళ పళ్ళు కూడా కొంచెం నోటీసబుల్గా ఉంటూ ఉంటాయన్నమాట. కొంత ఎత్తు ఉండడము, లేకపోతే చూడండి వంకరగా ఉండడము, రెండు పళ్ళు కొంత వంకరగా ఉంటూ ఉంటాయి కొంతమందికి. అలాంటివన్నీ కూడా శని లగ్నంలో ఉన్నప్పుడు ఉంటూ ఉంటాయి. ఒకవేళ పాజిటివ్గా ఉన్నారు అంటే తన యొక్క స్వక్షేత్రంలో కానీ, మిత్రక్షేత్రంలో కానీ, మూల త్రికోణ స్థానము, ఉచ్చక్షేత్రంలో ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. వాళ్ళకి బౌండరీస్ అనేవి సెట్ చేసుకుంటూ ఉంటారు. నా లిమిట్ ఇంతవరకే, నేను ఇది దాటి ముందుకు వెళ్ళను, నా బౌండరీస్లోనే నేను ఉంటాను, నా లిమిట్లో నేను ఉంటాను, ఈ యాటిట్యూడ్ కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఉంటుంది. అది చాలా చాలా మంచి విషయము. అలాగే చాలా రెస్పాన్సిబుల్గా ఉంటూ ఉంటారు. చాలా మెచ్యూర్డ్ మైండ్ కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అంటే డౌన్ ద లైన్ వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కూడా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. సెటిల్మెంట్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. శని మెచ్యూరిటీ ఏజ్ దాటిన తర్వాత ఈ యొక్క శని లగ్నంలో ఎవరికైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ అనేది ఒక రకంగా టర్న్ అవుతుందండి. ఇది ఖచ్చితంగా చాలామంది ఫేస్ చేసి ఉంటారు, పాజిటివ్గా చాలామంది గమనించే ఉంటారని నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు రాహు గురించి తెలుసుకుందాం. రాహు లగ్నంలో ఉంటే, లగ్నము అంటే మన మైండ్, రాహు అంటే సూపర్ ప్లానెట్ అనమాట. నేను ఎందుకు సూపర్ ప్లానెట్ అంటున్నానంటే, రాహు చాలా అబ్సెసివ్ ప్లానెట్, నేనే తోపుని అన్న యాటిట్యూడ్ని ఇచ్చే గ్రహము రాహువు. రాహువు గనక లగ్నంలో బలంగా ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క ఎపీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎపీరియన్స్ చాలా బాగుండడం వల్ల ఏంటంటే వాళ్ళే ఎక్కువ నచ్చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా నా అంత అందగాడు లేడు, నా అంత అందగత్తె లేదు, నా తర్వాతే నా ఫ్యామిలీ, నా తర్వాతే ఎవరైనా కూడా, ముందు నేనే అన్న ఆబ్సెషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ వాళ్ళు, అంటే చాలా పట్టుదలతో ఉంటారు. వాళ్ళు ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించుకుంటూ ఉంటారు. వాళ్ళకి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. 10 మందిలో ఉన్నా కూడా చాలా ఈజీగా వాళ్ళని కనిపెట్టగలరు. చాలా ఈజీగా వీడు చాలా తెలివైన వాళ్ళు అని చెప్పేసి ఎదుటి వాళ్ళు వీళ్ళని చూసి భావించగలరు. సో రాహు లగ్నంలో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా ఖచ్చితంగా వస్తుంది బలంగా ఉన్నట్టయితే. బలంగా ఉన్నట్టంటే ఏంటి? ఇప్పుడు చూడండి, వృషభ రాశిలో కానీ, లేకపోతే తన స్వక్షేత్రమైన కుంభరాశిలో కానీ, లేకపోతే మిథున రాశిలో కానీ, తులారాశిలో కానీ, ఇటువంటి
రాశుల్లో రాహు ఉన్నారు అంటే కొంత పాజిటివ్గా ఉన్నట్టే ఖచ్చితంగా. మిగతా ఫ్యాక్టర్స్ను కూడా మనం పరిగణించి అది కరెక్ట్గా పాజిటివ్గా ఉందా లేదా ఇబ్బందికరంగా ఉందా అన్నది మనం జడ్జ్ చేయాలి. కాకపోతే ఈ యొక్క రాశుల్లో రాహు ఉండడం అనేది చాలా మంచి విషయం. ఇలా రాహు ఉన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా స్ట్రాంగ్ పర్సనాలిటీగానే మనం చూడాలి. రాహు ఉన్నారు లగ్నంలో రాహు ఉన్నారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ తేడా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనే సరిగ్గా ఉండదు, కొంచెం క్యారెక్టర్ సరిగ్గా ఉండదు అని చెప్పేసి మనం జడ్జి చేయడానికి లేదు. అక్కడ ఎటువంటి రాశులు అయ్యాయి, ఎటువంటి గ్రహ ప్రభావం ఏర్పడింది, ఎఫ్లిక్షన్ లేకుండా ఏ గ్రహము ఉండదండి. ఒకవేళ ఉంటే అది ఖచ్చితంగా అదృష్టమే. ఖచ్చితంగా చాలా మందికి ఎఫ్లిక్షన్స్ లేని గ్రహాలు ఉంటాయి 100%. కానీ ఎఫ్లిక్షన్ లేని గ్రహం ఉండడం అనేది చాలా రేర్. అంటే లేకుండా ఉండడం అనేది చాలా రేర్. ఎందుకంటే కేవలం రాశి చక్రంలోనే చూస్తామా? కాదు కదా. గ్రహాలు చూడట్లేదు అని అనుకుంటూ ఉంటాం, కానీ గ్రహాలకి రకరకాల దృష్టిలు ఉన్నాయి. ప్రతి గ్రహము కూడా 4వ దృష్టి 8వ దృష్టితో చూస్తూ ఉంటుంది, కానీ కొంత పర్సెంట్ చూస్తూ ఉంటారు. 5, 9 దృష్టిలతో చూస్తారు, కానీ కొంత పర్సెంట్తో చూస్తారు. 3, 10 దృష్టిలతో చూస్తారు, కానీ కొంత పర్సెంట్తో చూస్తూ ఉంటారు. మరి ఇవి కూడా మనం పరిగణించాలి. అలాగే ఎఫ్లిక్షన్లో లేదని మనం ఎలా చెప్పాలి? ఆ గ్రహాన్ని ఏ గ్రహం చూడట్లేదు అనుకోండి, బాగానే ఉంది. ఒకవేళ నవాంశలో సరిగ్గా లేకపోతే ఎఫ్లిక్ట్ అయినట్టే, షష్ఠ్యాంశలో సరిగ్గా లేనట్టు అయితే ఎఫ్లిక్ట్ అయినట్టే. అలాగే సరైన నక్షత్రంలో లేదు అంటే ఎఫ్లిక్షన్కి గురైనట్టే, లేకపోతే వేరే ఇతర వ్యతిరేక గ్రహాలు చూస్తున్నా ఎఫ్లిక్షన్స్కి గురైనట్టే. సో ప్రతిదీ కూడా చూస్తే ఖచ్చితంగా ఏ గ్రహమైనా కూడా ఎఫ్లిక్ట్ అయ్యే ఉంటుంది మనిషి అనేవాడికి. ఎందుకంటే అటువంటి కర్మతోనే మనం పుట్టాం కాబట్టి ఆ ఎఫ్లిక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఎఫ్లిక్షన్స్ లేకుండా ఉండదు ఏది కూడా. రాహు గనక సరిగ్గా లేరు, వీక్గా ఉండి లగ్నంలో ఉన్నారనుకోండి, కొంచెం వాళ్ళ యొక్క ఎపీరియన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సైకలాజికల్ బ్యాగేజ్ అంటే వాళ్ళు మానసికంగా కూడా ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళ మనసు కంట్రోల్లో ఉండదు. ఎప్పుడు ఆ భయము ఆందోళన ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. మనసు ఎవడో నడుపుతున్నట్టు ఉంటుంది అనమాట. నేను కాదు, ఇది ఎవరో నా మనసుని కంట్రోల్ చేసేస్తున్నారు అన్న భావన ఖచ్చితంగా వీళ్ళకు ఉంటూ ఉంటుంది. ఆ విపరీతమైన ఇమాజినేషన్, లేనిపోని ఆలోచనలు, లేనిపోని వాటి గురించి విపరీతంగా ఆలోచించేసి వాటి గురించి భయాలు పెట్టుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. అలాగే ఈ అబ్సెషన్ అనేది ఉంటుంది కదా రాహుకి, నాకు మంచి పేరు రావాలి, నేను చాలా అందంగా కనపడాలి. అలా ఉన్నప్పుడు చాలా పాజిటివ్గా ఉండాలి. అంటే తన యొక్క పనిని సక్రమంగా చేసుకుని తను ఆ స్థాయిని పెంచుకోవాలి. అది పాజిటివ్ రాహు. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియాలో చాలా మంది ఉంటూ ఉంటారు, మట్టి తింటూ ఉంటారు, ఇలాంటివన్నీ చేస్తూ ఫేమ్ని సంపాదిస్తూ ఉంటారు. అది వీక్ రాహు అన్నమాట. సో ఏదైనా చేసినా సరే నేను ఏదో సాధించాలి, ఏదో ఒకటి నేను ఫేమస్ అవ్వాలి, ఇటువంటివి ఏమైనా ఉంటే అది వీక్ రాహు ఉండే లక్షణాలు. సో రాహు స్ట్రాంగ్గా ఉన్నారా వీక్గా ఉన్నారా అన్నది కూడా మనం ఖచ్చితంగా పరిగణించాలి. రాశుల బట్టి, ఎఫ్లిక్షన్స్ బట్టి, నక్షత్రాలు బట్టి, ప్రతి దాన్ని బట్టి కూడా మనం చూడాలి. ఇప్పుడు కేతువు లగ్నంలో కేతువు ఉంటే ఎలా ఉంటుంది అన్నది నేను ఒక వీడియో చేశానండి, క్లియర్ వీడియో. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అది మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. లగ్నంలో కేతు ఉన్నారనుకోండి, వాళ్ళు పాజిటివ్గా ఉంటే చాలా షార్ప్గా ఉంటారు, చాలా తెలివైన వాళ్ళు, గణితంలో కూడా చాలా రాణిస్తూ ఉంటారు అనమాట పాజిటివ్గా ఉంటే. అలాగే మీ అందరికీ తెలుసు, కేతువు ఆధ్యాత్మికానికి సంబంధించిన గ్రహము. అలాగే కేతువు లగ్నంలో ఉంటే వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఉంటూ ఉంటారు, ఎక్కువ కూడా దేవుడి గురించి ఆలోచిస్తూ ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పాజిటివ్గా ఉన్నప్పుడు. అంటే వాళ్ళు పర్ఫెక్షనిస్ట్గా ఉంటూ ఉంటారు అనమాట, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కోల్పోతుంది కేతువు లగ్నంలో ఉంటే. అంటే వాళ్ళు ఎక్కువ అందరిలోనూ వాళ్ళు గుర్తించాలి అన్న ఫీలింగ్ వీళ్ళకు ఉండదు. రాహు ఉన్నారనుకోండి, అందరిలోనూ నేనే కనపడాలి అన్న ఫీలింగ్ వీళ్ళకు ఉంటూ ఉంటుంది. కేతువు లగ్నంలో ఉంటే అందరిలోనూ నేను కనబడకూడదు, నేను కొంచెం ఇన్విజిబుల్గా ఉండాలి, నన్ను ఎవరు పట్టించుకోకుండా నన్ను పిలవకుండా ఉంటే బాగుండు అన్న ఆలోచన వీళ్ళకు ఉంటుందన్నమాట. ఒకవేళ ఎఫ్లిక్ట్ అయ్యారనుకోండి కేతువు, హైపర్ సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువ వస్తుంది, చాలా సెన్సిటివ్గా అయిపోతూ ఉంటారు. ఏం చేయడానికి ఇష్టపడరు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇంకా నా లైఫ్ ఇంతే, ఏవి మారదు, ఎన్ని చేసినా ఏం మారదు, సో ఏం చేసినా అనవసరం, ఎటువంటి అవసరం లేదు, ఇంకా నా బ్రతికి ఇంతే కాబట్టి నేను ఇలాగే కొనసాగిపోతాను అనుకోవడం. ఇలా ఈ నెగిటివ్ మైండ్ సెట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎవరికి అడ్వైజులు ఇవ్వరు, అంటే ఏం చెప్పరు అన్నమాట. పాజిటివ్ కేతు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా మంచి అడ్వైజులు ఇస్తూ ఉంటారు. నెగిటివ్ కేతు, చాలా వీక్ కేతు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరికి కూడా అడ్వైజులు ఇవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు,
డిమోటివేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది వీక్గా ఉన్నప్పుడు. ఇంట్రెస్ట్ లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు డిమోటివేటెడ్గా ఉన్నట్టే. సో ఇక్కడ వీక్ కేతువుకి స్ట్రాంగ్ కేతువుకి అంత డిఫరెన్స్ ఉందన్నమాట. సో లగ్నంలో ఈ గ్రహాలు ఉంటే ఇలా ఉంటుంది. నేను కొన్ని చాలా జనరిక్గా మాత్రమే చెప్పానండి మీకు అర్థం కావడం కోసం. సో లగ్నాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎలా భావించాలి అంటే, లగ్నము మన రైజింగ్ సైన్, దాన్ని బట్టే పూర్తిగా డిపెండ్ అయి ఉంటాయి ప్రతిదీ కూడా. కానీ దాన్ని బట్టి మనం కంక్లూడ్ చేయడానికి లేదు. మళ్ళీ చెప్తున్నాను, లగ్నాధిపతి ఎక్కడైతే ఉన్నారో ఆ రాశికి సంబంధించిన క్వాలిటీస్ మనలో ఉంటాయి. అలాగే ఈ లగ్నంలో ఏ గ్రహం అయితే ఉన్నారో వాటికి సంబంధించిన క్వాలిటీస్ కూడా మనలో ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఒక రెంటెడ్ హౌస్లో ఒక హౌస్ ఉంది, మనకి ఒక ఇల్లు ఉందండి. ఆ ఇంట్లో మనం కుజుడిని పెట్టాం, కుజుడు వీక్గా ఉన్నారు, కుజుడిని పెట్టాం, వీక్గా ఉన్న కుజుడిని పెట్టాం. ఆ హౌస్ అనేది లగ్నం అనుకోండి. ఆ హౌస్ చాలా బ్రహ్మాండమైన హౌస్, బ్రహ్మాండమైన ఇల్లు అనమాట అది. ఈ వీక్గా ఉన్న కుజుడిని పెడితే ఎప్పుడు ఇంట్లో గొడవలు, ఆ రెక్లెస్నెస్ యాటిట్యూడ్ ఉండడం, అలాగే ఇంట్లో అన్ని బద్దలు కొట్టేయడం, ఇంట్లో అన్ని పగలు కొట్టేయడం, కింద పడిపోవడం, చెత్తగా ఉంచడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ స్ట్రాంగ్గా ఉన్న శాటర్న్ అంటే శనిని పెట్టామనుకోండి, నిరంతరము వాళ్ళు ఇల్లును శుభ్రం చేసేసుకుంటూ ఉండడము, చాలా ఆర్గనైజ్డ్గా చూస్తూ ఉండడము, చిన్న చెత్త వచ్చినా కూడా దాన్ని తీసేయడము, నీట్గా పెట్టుకోవడం, ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒకవేళ శుక్రుడు చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా లగ్నంలో అంటే ఆ ఇంట్లో ఉన్నారనుకోండి, ఉదాహరణకి వాళ్ళు చాలా క్రియేటివ్గా చేసుకుంటారు వాళ్ళ ఇల్లుని, అంటే చాలా అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఇక్కడ శుభ్రత వేరు, క్రియేటివిటీ వేరు కదా. అసలు క్రియేటివ్గా వాళ్ళ ఇల్లుని తయారు చేసుకుంటూ ఉంటారు. అంటే రకరకాల పెయింటింగ్స్ వేయించుకోవడం, రకరకాల స్టిక్కర్స్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ దేవుడి ఫోటోలు పెట్టుకోవడం, చాలా క్రియేటివ్గా అన్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ లగ్నం ఏదైనా కూడా ఈ లగ్నంలో ఏ గ్రహం ఉందో దానికి సంబంధించిన క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆ ఇల్లు ఎంత బాగున్నా ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్వాలిటీస్ అనేవి ఇంటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సింపుల్గా అర్థం కావడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో దీని గురించి జనరల్గా ఇంకా చెప్పాలి కాబట్టి అవి నేను వేరే వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.